హలో అరుణ్, ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని డిస్మిస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. డిస్మిస్ చేస్తున్నారా సార్? ఇప్పుడు ఆయన సిఐడి మాజీ చీఫ్, ఆయన్ని డిస్మిస్ చేయాలి అని చెప్పి త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఒక లెటర్ రాశారు ఢిల్లీకి. ఓకే. ఢిల్లీ హోంశాఖ రాశారు. రాసి ఏవైతే సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకాలు ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఇతను వ్యవహరిస్తున్నారు, కాబట్టి ఇతన్ని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయండి అని చెప్పేసి ఒక లెటర్ రాశారు. ఆయన స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి. అంతకుముందు మాజీ ఎంపీ ఆయన విషయంలోనే ఈ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారు కస్టోడియల్ టార్చర్లకు పాల్పడ్డాడు. కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆయన్ని అత్యాయత్నం చేశారు. అత్యాయత్నం చేయడానికి సునీల్ కుమార్ గారే మొత్తం రంగం సిద్ధం చేశారు అనేది ఆయన మీద ఉన్న అభియోగం, సునీల్ కుమార్ మీద. అప్పట్లో ఆయన ఎంపీగా ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం చేశాడని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు కాబట్టి రాజద్రోహం అని చెప్పి రాజద్రోహం కేసు పెట్టి ఆ కేసులో ఆయన బర్త్డే చేసుకుంటూ ఉంటే హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇదంతా కూడా సునీల్ సిఐడి చీఫ్గా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆయన అక్కడ తీసుకెళ్ళి రేతులు మొత్తం అక్కడ పెట్టేసి ఈయన్ని టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టి ఆయన గుండెల మీద కూర్చొని ఆయన చంపేటువంటి ప్రయత్నం చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆల్రెడీ ఉంది. ఆ కంప్లైంట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని విచారణ సాగిస్తున్నారు. ఆ విచారణలో భాగంగా ఇప్పటికే తులసిబాబు ఎవరైతే చెస్ట్ మీద కూర్చొని తొక్కి చంపేయాలని చూశాడో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలాగే ఆ రోజున విజయపాల్ అనే అతను ఉన్నాడు, ఇంట్రాగేషన్ అక్కడ ఇన్ఛార్జ్, అతన్ని అరెస్ట్ చేశారు. సునీల్ కుమార్ గారు A1 దీంట్లో, ఈ కేసులో A1గా ఉన్నట్టు సునీల్ కుమార్ గారు 4వ తారీఖున విచారణకు హాజరు కాబోతున్నారు. అంటే ఎల్లుండి హాజరు కాబోతున్నారు. ఎల్లుండి హాజరు కాబోతున్నట్టు ఆయన 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఏం చెప్పాడంటే ప్రెస్లో, అదేదో విగ్రహావిష్కరణకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఆయన ఏం చెప్పాడంటే కాపులు దళితులు కాంబినేషన్లో పొలిటికల్ రాజ్యాధికారం కావాలి, ఆ రాజ్యాధికారంలో కాపులేమో సీఎం, డిప్యూటీ సీఎంగా దళితులు ఉండాలి అనేటువంటి ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు. బేసిక్గా ఆయన ఐపీఎస్, గవర్నమెంట్ ఎంప్లాయీ, సివిల్ సర్వెంట్ పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ని మాట్లాడకూడదు, అది వాళ్ళ మార్గదర్శకాలకి విరుద్ధం. సార్ ఇండైరెక్ట్గా ఏదో పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టుగా ఏమన్నా అనిపిస్తుంది? అంతే కదా, ఇండైరెక్ట్గా ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తర్వాత ఏదైనా అని చెప్పేసి వ్యవహరించినటువంటి ఐపీఎస్లో ఈయన కూడా ఉన్నారనేది కదా ఇప్పుడు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో కాబట్టి ఈయన హిడెన్ అజెండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలి, అది హిడెన్ అజెండా. దాంట్లో భాగంగా దళితులు ప్లస్ కాపులు కాంబినేషన్ తీసుకొస్తారు. ఎందుకు? కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కూటమిలో విచ్ఛిన్నం జరిగితే తప్ప మళ్ళీ అధికారంలో రాలేరు అని చెప్పి కాన్సెప్ట్. ఆ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు, అదేమో సాధ్యం కావట్లా. మళ్ళీ 15 సంవత్సరాల పాటు మేమే కలిసి ఉంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో దీంతో అది విడిపోయే కూటమి కాదని చెప్పేసి దాని ప్రత్యామ్నాయంగా ఇప్పుడు దళితులు కాపులు అనేటువంటి ఈక్వేషన్ తీసుకొస్తున్నారు. సరే, తీసుకొస్తుంది కూడా ఎవరు తీసుకొచ్చారు? ఒక సివిల్ సర్వెంట్ తీసుకొచ్చారు. సివిల్ సర్వెంట్స్కి రైట్ లేదు, మాట్లాడే రైట్ లేదు అసలు. అంతకుముందు సంజయ్ అనే అతను ఈయన తర్వాత సునీల్ కుమార్ గారి తర్వాత ఆయన సిఐడి చీఫ్గా చేశారు. ఆయన కూడా ఏం చేశాడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు. సిఐడి చీఫ్గా ఉండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఇద్దరు కలిసి తీసుకోవచ్చు, మార్గదర్శకాల విరుద్ధం కదా. సివిల్ సర్వెంట్లకి రైటే ఉంది, ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసే రైట్. ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఇతను ఫ్రాడ్కి పాల్పడ్డాడని చెప్పి మీరు అటు చెప్తారు. ఫ్రాడ్కి పాల్పడ్డాడని చెప్పేసి ఆరోపణలతో మీరు ఛార్జ్ షీట్ వేస్తారు, కోర్టులో విచారణ జరగాలి, కోర్టు చెప్తే అప్పుడు, అంతే తప్ప ఇది వీళ్ళు పాల్పడ్డాడని చెప్పి వీళ్ళు డిసైడ్ చేయటం. పాల్పడ్డారని మా విచారణ వ్యక్తమవుతుంది అని చెప్పి మెన్షన్ చేస్తారు తప్పితే పాల్పడ్డాడని స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. కానీ సంజయ్ కుమార్ అన్న అతను ఏం చేశాడు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి, ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఒక పొలిటికల్ వ్యక్తిలాగా వ్యవహరించారు. అంతకంటే ముందు సునీల్ కుమార్ గారు సిఐడి, ఈయన ఎందుకు తొలగించారు అని అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా ఈయన స్టేట్మెంట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఈయన్ని తొలగించారు అప్పట్లో. ఇప్పుడు కూడా హిందూ మతానికి వ్యతిరేకంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఏది దళితులు కాపులు కాంబినేషన్ అని,
అదే అని చెప్పి ఇప్పుడు ఈయన యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. ఇది అంబేద్కర్స్ ఇండియా అని చెప్పి ఏదో ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు ఆయన. ఆర్గనైజేషన్ నడుపుతూ ఆర్గనైజేషన్లో ఇదంతా క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నాడు ఆయన. క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నాడు అనే కంప్లైంట్ ఇప్పుడు ఉంది ఆయన మీద. రఘురామకృష్ణరాజు గారు కూలంకుషంగా మొత్తం రాసి పంపించారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈయన అసలు ఎందుకు డిస్మిస్ చేయట్లేదు మీరు? సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఇతను వ్యవహరిస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు తాజాగా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. తనకి ఎమ్మెల్యే గతంలో ఇస్తారంటే నేను తీసుకోలేదని చెప్పి చెబుతున్నాడు. సో ఇవన్నీ పొలిటికల్ రిలేటెడ్. ఇప్పుడు చెప్పినటువంటి కాంబినేషను దళితులకి పలానాకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, కాపులకి పలానా అతనికి ఇవ్వాలని చెప్పి చెప్తూ ఈ దళితులు కాపులు కాంబినేషన్లో కొత్త పార్టీ రావాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడనంటే పొలిటికల్లీ మాట్లాడటానికి వీళ్ళకి ఏవో రైట్ ఉంది సివిల్ సర్వెంట్కి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన డ్యూటీలో ఉన్నారు, అఫ్కోర్స్ సస్పెన్షన్లో ఉన్నాడు, అది వేరే, బట్ సర్వీస్లో ఉన్నారు. అందుకే టెర్మినేట్ చేయండి ఇతను అంటున్నారు. టెర్మినేట్ చేయండి ఇతను అని చెప్పి లెటర్ రాశారు రఘురామకృష్ణరాజు. సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఇతను వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి టెర్మినేట్ చేయమని చెప్పి రాశారు. ఇప్పుడు సస్పెన్షన్ చేసినంత మాత్రాన ఈయన ఐపీఎస్ కాకుండా వాడు సర్వీస్ రూల్స్లో ఉంటారు. ఆయన సర్వీస్ లిస్ట్లో ఉంటాడు, సివిల్ సర్వెంట్ లిస్ట్లో ఉంటాడు. ఈయన సస్పెండ్ అయినట్టు ఉంటుంది అంతే తప్ప ఇతరేమి సివిల్ సర్వెంట్ లిస్ట్లో లేకుండా పోలేదు సార్. బట్ ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద ఈయన మీద యాక్షన్ అసలు తీసుకున్నారంటారా? యాక్షన్ తీసుకోలేదు కాబట్టి తీసుకోండి అని చెప్పి లెటర్ రాశారు రఘురామకృష్ణరాజు గారు. మీరు యాక్షన్ తీసుకోండి, ఈయన మీద ఈయన సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, పాలిటిక్స్లోకి మాట్లాడుతున్నారు, హిడెన్ అజెండాతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు, ఆ విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇతను సివిల్ సర్వెంట్గా పనికిరాడు అని చెప్పి లెటర్ రాశారు రఘురామకృష్ణరాజు. జరిగి కూడా చాలా రోజులు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. 4 రోజుల క్రితం కదా కామెంట్ చేసింది. లెటర్ రాశారు, యాక్షన్ తీసుకుంటారా లేదని చూడాలి. యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ కోర్టుకి వేస్తారు. ఏముంది, ఎవరెవరు కోర్టుకి వేస్తారు, మళ్ళీ లీగల్ ఫైట్ చేస్తారు. రఘురామకృష్ణరాజు గారు ఫైట్ చేశారు కదా, సుదీర్ఘమైన ఫైట్ చేశారు సునీల్ కుమార్ మీద, అలాగే ఆ సంజయ్ మీద. సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అని చెప్పి మొత్తం సర్వీస్ రూల్కి విరుద్ధంగానే కదా వీళ్ళు వ్యవహరించింది. మరి సివిల్ సర్వెంట్లు అయినంత మాత్రాన మీ సర్వీస్ రూల్స్ని పక్కన పెట్టేసి, ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కోర్టులో అయితే చూస్తూ ఊరుకుండవు కదా. మేము పాలిటిక్స్ మాట్లాడుకుంటాం అని అంటే ఒకవైపు ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నులతోటి జీతాలు తీసుకుంటూ ఇంకోవైపు పాలిటిక్స్ ఎలా మాట్లాడతారు? సర్వీస్ రూల్స్ విరుద్ధం కదా అది. అందుకే ఢిల్లీకి లెటర్ రాశారు ఆయన. ఢిల్లీకి లెటర్ రాసి డిస్మిస్ చేయండి ఇతను సివిల్ సర్వెంట్గా పనికిరాడని చెప్పేసి. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ.